కానీ నాకు ఇది మాత్రం బాగా తెలుసు, అతను 40 ఏళ్ల వయసులో పోరాడుతున్నప్పుడు నువ్వెందుకు ఆయుధాలు వదిలేశావు? అలీ సార్, కానీ నేను నడవలేను. అయితే అయితే ఏంటా? బతకటం వదిలేసావు. బతకడం మానలేదు, కానీ బతకటం వదిలేనప్పుడు కళను కనడం ఎందుకు మానేశావు? ఈ స్థితిలో కలలు కనే అవకాశం లేదు సార్. కేవలం బతుకుతున్నానంతే. నువ్వు ఎప్పుడైనా అలాంటి మనిషి గురించి విన్నావా? ఎవరికైనా 2 కాళ్ళు లేవు, అతను 310 కిలోల బరువు ఎత్తుతున్నాడని. ఒక మనిషికి 1 కాలు లేదు, అయినా కూడా 5 అడుగుల ఎత్తు ఎగురుతున్నాడని. ఒక ఆడపిల్లని ట్రక్ గుద్దేసి వెళ్లిపోయింది, 2 చేతులు పనికి రాకుండా పోయాయి, కానీ ఆ పిల్ల సైక్లింగ్ లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. అలాంటి కథ విన్నావా? నేను విన్నాను. పారా ఒలింపిక్స్ లో అలాంటి కథ వాళ్లే వెళ్తూ ఉంటారు. పారాలింపిక్స్ చిన్న కళలు ఎప్పుడు ఆవిరైపోతాయంటే మనం కలలు కనడం ఆపేసినప్పుడు. అసలైన గెలుపు ఇతర ఆటగాళ్లను ఓడించడంలో లేదు, అసలైన గెలుపు నీ లోపల ఉన్న స్వరాన్ని ఓడించడం.